కృత్రిమ మేధ రంగంలో చాట్ జీపీటీకి గట్టి పోటీ ఇస్తున్న చైనాకు డీప్ సీక్ మీద అనుమానాలు మొదలయ్యాయి. యూజర్ల సమాచారాన్ని చైనాలోని సర్వర్లో స్టోర్ చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. డీప్ సీక్ పై ఆస్ట్రేలియా, ఇటలీ, తైవాన్, దక్షిణ కొరియా దేశాలు ఇప్పటికే నిషేధం విధించాయి. తమ పౌరులకు కూడా అప్రమత్తం చేశాయి. ఈ నిషేధాన్ని చైనా ప్రభుత్వం తప్పుపట్టింది. వాణిజ్యాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని రాజకీయం చేయడం తగదని హితవులు పలుకుతుంది. మరోవైపు చాట్ జీపీటీ, డీప్ సీక్ వంటి యాప్లను కంప్యూటర్లు, పరికరాల్లో డౌన్లోడ్ చేయొద్దని కేంద్ర ఆర్థిక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత సమాచార వేగం పెరిగింది. మనకు కావలసిన సమాచారం కోసం గూగుల్ ద్వారా సెర్చ్ చేస్తాం. 2 దశాబ్దాలుగా టాప్ సెర్చ్ ఇంజిన్గా కొనసాగిన గూగుల్ అమ్మకు 3 ఏళ్ల క్రితం పోటీగా వచ్చింది చాట్ జీపీటీ. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓపెన్ ఏఐ అనే సంస్థ కృత్రిమ మేధ సాయంతో తయారు చేసిన ఈ సాఫ్ట్వేర్ మరింత ఖచ్చితమైన సమాచారాన్ని వేగంగా అందిస్తూ అనతి కాలంలోనే ఆదరణ పొందింది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద దృష్టి పెట్టాయి. ఈ దశలో అమెరికాను సవాల్ చేస్తూ చైనాకు చెందిన డీప్ సీక్ ఒక్కసారిగా తెరమీదికొచ్చింది. చైనాలోని హాంజౌకు చెందిన ఏఐ రీసెర్చ్ సంస్థ డీప్ సీక్ దీన్ని లియాంగ్ వెన్ఫెంగ్ ప్రారంభించారు. డాల్ఫిన్ లోగోతో కనిపించే ఆ యాప్ అమెరికా, యూకే, చైనాలో టాప్ ఫ్రీ అప్లికేషన్ జాబితాలో ఓపెన్ ఏఐని దాటేసింది. అంతేకాదు అమెరికా టెక్ పరిశ్రమను కుదిపేసింది. అమెరికాకు చెందిన పెద్ద టెక్ సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి. లేటెస్ట్ ఏఐ మోడళ్ల తయారీ కోసం ఓపెన్ ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు బిలియన్ల కొద్దీ డాలర్లు ధారపోస్తున్నాయి. అదే సమయంలో డీప్ సీక్ మాత్రం కేవలం $6 మిలియన్ లేటెస్ట్ ఏఐ మోడల్ని రూపొందించడం గమనార్హం. దీంతో పోలిస్తే ఇతర కంపెనీలు దాదాపు 30 రెట్లు అధికంగా ఖర్చు చేస్తున్నాయి. అంతేకాదు ఓపెన్ ఏఐ O1 మోడల్తో పోలిస్తే మ్యాథమెటిక్స్, కోడింగ్, రీజనింగ్ వంటి అంశాల్లో సమానమైన పనితీరును కనబరిచింది. దీన్ని వాడిన వారు ఇతర ఏఐ మోడళ్లతో కంపేర్ చేస్తూ మెరుగైన పనితీరు కనబరుస్తోందంటూ కితాబిచ్చారు. ఈ దశలో చాట్ జీపీటీ డీప్ రీసెర్చ్ అనే కొత్త ఫీచర్ని విడుదల చేసింది. ఈ ఫీచర్ ప్రత్యేకత ఏంటంటే ఇది పరిశోధనల్లో నిపుణుల స్థాయిలో సవరణలు, విశ్లేషణలు చేసి నాణ్యతతో కూడిన నివేదికలను రూపొందిస్తోందని తెలిపింది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ క్రమంగా డీప్ సీక్ మీద మబ్బులు అలుముకున్నాయి. దీనికి కారణం అది చైనాకు చెందింది కావటమే. యూజర్ల డేటాను చైనాకు తరలిస్తోందంటూ టిక్ టాక్ మీద అమెరికాతో సహా పలు దేశాలు ఆంక్షలు విధించడం తెలిసిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అనతి కాలంలో పాపులర్ అయిన డీప్ సీక్ పై కూడా అనుమానాలు మొదలయ్యాయి. మీ సమాచారం మా వద్ద భద్రంగా ఉంటుందని హామీ ఇస్తోంది, కానీ ఇచ్చిన మాటను తీసి గట్టున పెడుతోంది. చైనాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ డీప్ సీక్ ఇప్పుడు ఇదే పని చేస్తోందని ఆరోపణలున్నాయి. కొందరు నిపుణులు ఆధారాలతో సహా నిరూపించారు. అమెరికాలో నిషేధం ఎదుర్కొన్న చైనా ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీతో డీప్ సీక్కు సంబంధాలు ఉన్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. కంప్యూటర్ కోడ్ ద్వారా యూజర్లకు చెందిన లాగిన్ సమాచారాన్ని ఆ టెలికాం సంస్థకు చేరవేస్తోందని చెప్తున్నారు. ఆ మేరకు డీప్ సీక్ వెబ్ లాగిన్ పేజీలో కంప్యూటర్ స్క్రిప్ట్ని గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. అకౌంట్ క్రియేషన్, లాగిన్ ప్రక్రియ సందర్భంగా ఈ కోడ్ కనిపించిందని పేర్కొన్నారు. తొలుత కెనడాకు చెందిన ఫీరూట్ సెక్యూరిటీ సంస్థ దీన్ని గుర్తించింది. చైనాకు చెందిన ఉత్పత్తులతో పాటు యాప్లపై కూడా మొదటి నుంచి గుర్రుగానే ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అమెరికాను ముందంజలో ఉంచడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్ది వారాల క్రితం స్టార్గేట్ ఏఐ ప్రాజెక్టుని ప్రారంభించారు. ఈ రంగంలో దూసుకుపోతున్న చైనాను ఎదుర్కోవటమే ఆయన లక్ష్యం. ఈ దశలో చైనా యాప్ డీప్ సీక్ మీద అనుమానాలు రావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. డీప్ సీక్ సేవలపై ఆస్ట్రేలియా, ఇటలీ, తైవాన్, దక్షిణ కొరియా దేశాలు నిషేధం విధించాయి. ప్రభుత్వ కంప్యూటర్లు, డివైజ్లలో వాడకంపై ఆస్ట్రేలియా నిషేధం విధించింది. వ్యక్తిగత డివైజ్లపై మాత్రం ఎలాంటి నిషేధం లేదు. డీప్ సీక్ వాడకంపై అప్రమత్తంగా ఉండాలని పౌరులకు అక్కడి ప్రభుత్వం సూచించింది. ప్రైవసీపై ఆందోళనలు పరిష్కరించడంలో డీప్ సీక్ విఫలమైన నేపథ్యంలో దేశంలో చాట్ బాట్లను బ్లాక్ చేస్తున్నట్లు ఇటలీ డేటా ప్రొటెక్షన్ అథారిటీ వెల్లడించింది. ప్రభుత్వ సంస్థలో డీప్ సీక్ వినియోగాన్ని నిషేధిస్తూ తైవాన్ కూడా ఇదే తరహా ఆదేశాలు జారీ చేసింది. డీప్ సీక్ వినియోగంపై పలు దేశాల నుంచి వస్తున్న ఆందోళనల నేపథ్యంలోనే దాన్ని నిషేధించాలని నిర్ణయించుకున్నట్లు దక్షిణ కొరియా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాము రూపొందించిన కృత్రిమ మేధ సాధనం డీప్ సీక్ పై కొన్ని దేశాలు ఆంక్షలు విధించడాన్ని చైనా తప్పుబట్టింది.
ఇది వాణిజ్యాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని రాజకీయం చేయటమేనని పేర్కొంది. జాతీయ భద్రతపై అతిగా ఆందోళన ప్రదర్శించటాన్ని, వాణిజ్య, సాంకేతిక పరిజ్ఞాన విషయాలను రాజకీయం చేయటాన్ని తమ దేశం ఆది నుంచి వ్యతిరేకిస్తూనే ఉందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ గురువారం పేర్కొన్నారు. చట్టానికి విరుద్ధంగా సమాచారాన్ని సేకరించి నిల్వ ఉంచుకోవాలని మేము ఏ ఒక్క కంపెనీని కోరలేదని స్పష్టం చేశారు. డీప్సీక్ ప్రపంచ దేశాల సమాచారాన్ని తస్కరించే సాధనంగా ఉపయోగపడుతుందా అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. మరోవైపు చాట్ జీపీటీ, డీప్సీక్ వంటి యాప్లను వినియోగించొద్దని అధికారులకు కేంద్ర ఆర్థిక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి వల్ల డేటా, డాక్యుమెంట్ల గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉందని వివరించింది. తన పరిధిలోని అన్ని విభాగాలకు ఈ సమాచారాన్ని గత నెల 29న ఆర్థిక శాఖ పంపించింది. ఏఐ టూల్స్, ఏఐ యాప్లను కార్యాలయ పరికరాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దని స్పష్టం చేసింది.